హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే నవల 'విచిత్ర దాంపత్యం'. రచన ఎన్ భారతీదేవి గారు. చదువుతున్నది ధనలక్ష్మి. ఇక కథలోకి వెళితే, హఠాత్తుగా అర్ధరాత్రి మెలకువ వచ్చింది శాంతికి. భుజం మీదుగా తల తిప్పి పక్కకు చూసింది. పక్క మీద భర్త అశోక్ కనిపించలేదు. మనస్సులో ఏదో చెప్పలేని గుబులు ప్రారంభమైంది. తను బెంగుళూరు నుండి వచ్చి వారం రోజులవుతుంది. తానొచ్చినప్పటి నుంచి భర్త తనతో ముభావంగా ఉండటం, తనెంత దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నా తప్పించుకుని తిరగటం అంతా గుర్తుకు వచ్చింది. అంత క్రితం అయితే తను పక్కన లేకుండా ఒక్క రాత్రి కూడా గడిపేవారు కాదు. ఎప్పుడైనా 2 రోజులు అన్నయ్యగారి ఇంటికి వెళ్ళొస్తే రాగానే నా పొందు కోసం తప్పించిపోతూ ఎంతో ఆర్తిగా హృదయానికి హత్తుకునేవారు. ఆ 2 రోజులు ఎడబాటులో నష్టపోయిన ఆనందాన్ని అనుభవించటానికి ఆ ఒక్క రోజులో పొంది తీరాలన్నంత తమకంగా ప్రవర్తించేవారు. తన కోసం, తన సంతోషం కోసం అహర్నిశలు శ్రమించే ఆయనలో ఒక్కసారిగా ఇంత మార్పు ఎలా వచ్చింది? నన్నెందుకిలా తన ప్రవర్తనతో బాధ పెడుతున్నారు? ఈ ప్రశ్న ఆయన్ని అడగాలనుకుంటూనే వారం రోజుల నుంచి అడగలేకపోతున్నాను. ఆయన అందుకు అవకాశం కూడా ఇవ్వటం లేదు. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా తన ఉనికినే గుర్తించినట్టుగా తల వంచుకుని భోజనం చేసి బయటకెళ్తున్నారు. స్ప్రింగ్ కాటుపై అటూ ఇటూ పొర్లుతూ చాలాసేపు గడిపింది శాంతి. నిద్ర పట్టలేదు. బెడ్రూమ్లో నుంచి బాల్కనీలోకొచ్చి నిల్చుంది. ఆకాశం మల్లెలు పరిచిన పందిరి మంచంలా ఉంది. సముద్రపు హోరు తప్ప మరే అలికిడి వినిపించటం లేదు. ప్రకృతి నిద్రలో మునిగి ఉంది. గేటు పక్కగా ఉన్న కొబ్బరి చెట్లు 2 ఆకుల చేతులతో ఒకదారిని మరొకటి స్మృశించుకుంటూ తన్మయత్వం పొందుతున్నాయి. రేడియం డయల్ రెస్ట్ వాచి రాత్రి 2 గంటల్ని చూపిస్తుంది. ఇంత రాత్రి టైంలో ఎక్కడికెళతారు? ఈ మధ్య 4 రోజుల నుంచి చాలా రాత్రి వరకు ఫ్యాక్టరీ దగ్గరే ఉంటున్నారు. ఫారెన్ నుండి కస్టమర్స్ రావటంతో పగలంతా బిజినెస్కు సంబంధించిన వ్యవహారాలతోటి, రాత్రిళ్ళు వాళ్లకు ఖరీదైన హోటళ్లలో డిన్నర్లు ఏర్పాటు చేయటం పనులతో బిజీగా ఉంటున్నారు. ఒక ఫ్యాక్టరీ యజమానిగా, లక్షాధికారిగా సుఖపడకపోగా యంత్రంలా రాత్రి పగలు పనిచేస్తూ వ్యాపారాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించే ఆయన్ని చూస్తుంటే ఒక్కోసారి జాలేస్తుంది. ఏ బాధరా బందీ లేకుండా ఆయన నేను ఇద్దరం హనీమూన్ లాగా కాశ్మీర్ వెళ్ళి ఒక నెల రోజులు సరదాగా గడపాలని పెళ్ళైన 8 సంవత్సరాల నుంచి అనుకుంటూనే ఉంది. ఇంతవరకు ఆ కోరికగానే మిగిలిపోయింది. ఎప్పుడైనా తన మనసులోని కోరికను ఆయనతో చెప్పినప్పుడు, నీకు తెలియందేముంది శాంతి, చూస్తూనే ఉన్నావుగా బిజినెస్ వ్యవహారాలతో ఎంత బిజీగా ఉన్నానో అంటారు మృదువుగా. ఆలోచనలకు బ్రేక్ వేసి బాల్కనీలో నుంచి మెట్లు దిగి కిందకొచ్చింది. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. వరండాలోకి వచ్చి నిల్చుంది. పనిమనిషి మంగ, దాని మొగుడు రాముడు ఒకరిని ఒకరు హత్తుకుని ఆదమరిచి నిద్రపోతున్నారు. అన్ని గదుల వైపు చూస్తూ లైబ్రరీ రూము దగ్గరకు వచ్చింది. ఆ గదిలో మాత్రం లైటు వెలుగుతుంది. నిద్రపోకుండా ఇంకా చదువుకుంటూ కూర్చున్నారాయన అనుకుంటూ వార్డ్రోబ్ పక్కనున్న అద్దంలో నుంచి లోపలికి చూసింది. అశోక్ సోఫాలో కూర్చుని డైరీ రాసుకుంటున్నాడు. లుంగీ బనియన్తో ఉన్నాడు. విశాలమైన ఛాతీ, టెన్నిస్ ఆడే బలమైన చేతులు. వెలుగుతున్న ట్యూబ్లైట్ కాంతిలో అతని విగ్రహం గంభీరంగా కనిపిస్తుంది. 6 అడుగుల ఎత్తు, అందుకు తగిన లావు, తీక్షణంగా ప్రకాశిస్తున్నట్టుండే కళ్ళు, ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా కనిపించే ముఖం, అందమైన పర్సనాలిటీ. అమ్మాయిలు కలలు కొనే అందం అశోక్ది. నేనెప్పుడైనా ఒక్క రాత్రి ఆయనకు దూరంగా గడిపితే ఆ ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి ఫ్యాక్టరీ దగ్గరకు వెళ్ళనని చిన్నపిల్లవాడిలా మారం చేసేవారు. ఎందుకెళ్లరు అని తను చిలిపిగా అడిగితే, నువ్వు పక్కన లేకపోయేసరికి రాత్రంతా నిద్ర పట్టలేదు. 3 గంట తన వైపు చూస్తూ బెడ్రూంలోకి రమ్మన్నట్టుగా చిలిపిగా కన్ను గీటేవారు. అటువంటి ఆయన తను ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి అదోలా ఉంటున్నారు. రాత్రిళ్ళు డైరీ రాసుకుంటున్నారు. అర్ధరాత్రి అంత సీరియస్గా కూర్చుని డైరీలో వ్రాసే ఆ విషయాలేమిటో ఆ ఆలోచన రాగానే వెంటనే వెళ్ళి ఆ డైరీని లాక్కుని చదవాలనిపించింది. ఉక్రోషంతో కళ్ళలో నీళ్లు తిరిగాయి శాంతికి. ఆత్మాభిమానం అడ్డు రావటంతో ఆ గదిలోకి వెళ్ళలేక అడుగులో అడుగేస్తూ మేడ మీదున్న బెడ్రూంలోకొచ్చింది. తననంత కేర్ చేయనప్పుడు ఆయన కోసం నేను మాత్రం ఎందుకు బాధపడాలి? ఆయనంతటా ఆయన నన్ను చేతిలోకి తీసుకునే వరకు నేనుగా ఆయన దగ్గరకు వెళ్ళను. ఈ ఆలోచనలు కందిరీగల్లా ముసురుకుంటున్నాయి. గంటయింది. అశోక్ బెడ్రూంలోకి రాలేదు.
శాంతికి నిద్ర పట్టలేదు. ఎప్పుడో వేకువజామున నిద్ర పట్టడం వలన శాంతికి మెలకువ వచ్చేసరికి ఉదయం 10 గంటలైంది. అది ఏసీ బెడ్రూమ్ కావటం వలన తెరలన్నీ దించటం మూలంగా పగలు కూడా చీకటిగానే ఉంటుంది బెడ్రూమ్లో. అటాచ్డ్ బాత్రూంలో కాలకృత్యాలు ముగించుకుని మేడ దిగొచ్చేసరికి అశోక్ ఫ్యాక్టరీకి వెళ్ళాడు. రాత్రంతా తనను పట్టించుకోకుండా ఒక్కసారి కూడా ప్రేమగా పలకరించకుండా పార్టీకెళ్ళిన భర్త మీద అంతులేని కోపం వచ్చింది శాంతికి. ఆఫీసుకి ఫోన్ చేసింది. అమెరికా నుంచి వచ్చిన కస్టమర్స్తో కలిసి ఫ్యాక్టరీకి విజిటింగ్కి వెళ్లారని, ఆఫీస్ రూమ్లో లేరని, రాగానే చెబుతానని చెప్పారు సెక్షన్ మేనేజర్ రాజేష్. రిసీవర్ బద్దలు చేయాలన్నంత కోపం వచ్చింది శాంతికి. ఏదో గుర్తు వచ్చిన దానిలా లేచి బెడ్రూమ్లో పరుపు కిందనున్న తాళాల గుత్తి తీసుకొచ్చి లైబ్రరీ రూమ్లోకి వెళ్ళి డ్రాయర్ సురికి తీసి డైరీ కోసం అంతా వెతికింది. డైరీ కనిపించలేదు. ఏదో ఒక చోట కనిపించకపోతుందా అన్న ఆశతో గదుల్లో ఉన్న బీరువాలు, డ్రాయరు, సొరుగులు అన్నీ వెతికింది. ప్రయోజనం లేకపోవటంతో నీరసంగా బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది. టైం 1 గంట అయింది. అశోక్ భోజనానికి రాలేదు. ఫోన్ మోగింది. అశోక్ అయితే బాగుండు అన్న ఆలోచనతో రిసీవర్ని అందుకుంది. హలో శాంతి, ఏమిటి విశేషం? ఎందుకు 2 సార్లు ఫోన్ చేశావట? నేనిప్పుడే వచ్చాను ఆఫీస్ రూమ్లోకి యథాలాపంగా అన్నాడు అశోక్. ఈరోజు మీరు నాతో చెప్పకుండా, నాకిచ్చే మామూలు ఇవ్వకుండానే వెళ్ళారు. ఈరోజు మాత్రమే కాదు, వారం రోజుల నుంచి అలాగే చేస్తున్నారు. సారీ శాంతి, అప్పటికింకా నువ్వు నిద్ర లేవలేదు. నిన్ను డిస్టర్బ్ చేయలేక వచ్చేశాను. వారం రోజుల నుండి అలాగే చేస్తున్నారు. అవును, ఈ వారం నుంచి కాస్త బిజీగా ఉండటంతో మనసంతా చీకాకుగా ఉంటుంది. భోంచేశావా? మృదువుగా అడిగాడు. మీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఈరోజు నేను ఇంటికొచ్చేసరికి ఏ అర్ధరాత్రి అవుతుందో. నువ్వు భోంచేసి నేనొచ్చే వరకు రెస్ట్ తీసుకో. అతని మాటల్లో తొంగి చూస్తున్న చిలిపితనానికి శాంతి చెక్కిళ్ళు మంకెన పూలయ్యాయి. త్వరగా తెముల్చుకుని రండి అంది గారంగా శాంతి. ఓకే అంటూ ఫోన్ పెట్టేశాడు అశోక్. సాయంత్రం 5 గంటలైంది. తలారా స్నానం చేసి అశోక్కు ఇష్టమైన తెల్లటి కాశ్మీర్ చీర కట్టుకుని తలనిండా మల్లెపూలు పెట్టుకుని నవవధువులా తయారయింది. బాల్కనీలో నిమిషాలు లెక్క పెట్టుకుంటూ వాసక సజ్జికలా ఎదురుచూస్తూ కూర్చుంది. అశోక్ దూరంగా తాను బ్రతకలేదు. అతను తనతో ముభావంగా ఉంటే తను భరించలేదు. ఈ వారం రోజుల నుంచి తమ మధ్య ఏర్పడిన ఆఘాతాన్ని తన అనురాగంతో పూడ్చేయాలి. ఆ ఆఘాతం తమ మధ్య అడ్డు కూడా కాకూడదు. తన ప్రేమతో ఆయన మనసును గెలుచుకోవాలి. ఆయన నాతో ఎక్కువ టైం గడపటం లేదని బాధపడుతున్నాను. కానీ అహర్నిశలు ఆయన కష్టపడి సంపాదించేది ఎవరి కోసం? నా కోసమేగా. నా కోసం, నా ఆనందం కోసం అంతగా తాపత్రయపడే ఆయనకు భారీగా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడే నేనేం ఇవ్వగలుగుతున్నాను? మగాళ్లలో ఆయన లాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు అరుదుగా ఉంటారు. అలసిపోయి ఇంటికొస్తున్న ఆయనకు చేరువయ్యి నా అనురాగంతో ఆయన అలసటను దూరం చేయాల్సిన నేను ఏదో ఒక సణుగుతో మరింత విసుగును కలిగిస్తున్నాను. ఆయనకు నేనంటే ఎంత పిచ్చి ప్రేమో! నేనెంత గొడవ చేసినా పట్టించుకోరు. నా కాలిలో ముళ్ళు గుచ్చుకుంటే ఆయన తన గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నంతగా బాధపడతారు. పగలు డైరీ రాయటానికి తీరక రాత్రులు రాసుకుంటున్నారేమో. ఆయన మనసులో నా స్థానం బలంగా ఉన్నంత వరకు నాకెందుకు భయం? ఈ వారం రోజుల నుంచి అనుక్షణం ఆలోచిస్తూ అనుమానపు సెగల్ని రగుల్చుకుని మనసు పాడు చేసుకున్నాను. నందనవనం లాంటి నా జీవితం నాకు భగవంతుడు అందించిన వరం. శాంతి మనసు తేలిక పడింది. టైం రాత్రి 8 గంటలైంది. అశోక్ ఇంకా ఇంటికి రాలేదు. ఆలోచించిన కొద్దీ అశోక్ తనంటే ఎంత అనురాగమో అర్థం కావటంతో ఆమె మనసు మబ్బు విడిన ఆకాశంలా అయిపోయింది. అశోక్ ఇంటికి వచ్చేసరికి రాత్రి 11 గంటలైంది. అప్పటి వరకు అతని కోసం అభిసారికలా ఎదురుచూసిన శాంతి అప్పుడే భోంచేసి పడుకుంది. నిద్ర పట్టింది. శాంతి అంటూ చెవిలో గుసగుసలాడుతున్నట్లుగా పిలిచిన భర్త పిలుపుకు కళ్ళు తెరిచింది. అందమైన పాలరాతి బొమ్మలా మెరుస్తుంది శాంతి గదిలో ఉన్న డిమ్ లైట్లో. సారీ శాంతి, ఈ మధ్య నా బిజినెస్ గొడవల్లో పడి నిన్ను బాధ పెడుతున్నాను కదూ. తప్పు తనదే అన్నట్టుగా దోషిలా తలవాల్చి అశోక్ సంజాయిషి ఇస్తుంటే ఇటువంటి మనిషినా నేను అనుమానిస్తున్నది, అపార్థం చేసుకున్నది అన్న ఆలోచన ఆమె మనసును మెలితిప్పింది. లేదండి, మీ పరిస్థితిని అర్థం చేసుకోకుండా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారన్న బాధతో నేనే మిమ్మల్ని బాధ పెడుతున్నాను అంది శాంతి ఆర్ద్రతగా అనురాగంగా భర్త వైపు చూస్తూ. ప్లీజ్ శాంతి, అనవసరమైన ఆలోచనలతో మనసు పాడు చేసుకోవద్దు.
భర్త కళ్ళల్లోకి సూటిగా చూడలేక చూపులు పక్కకు మరల్చుకున్నది. నిర్మలమైన మనసుతో ఆర్తిగా భర్తకు అల్లుకుపోయింది. అతని స్పర్శతో నవరాగాలు చిలికే విపంచి అయ్యింది. ఏమండి, ఎందుకో ఈ మధ్య మీరు నాకు దూరం అవుతున్నారన్న భయం పట్టుకుంది. ఆ భయంతో మనస్సులో అర్థం లేని అనుమానాలు. దాంతో మీరు నాకు కనిపించగానే అనురాగాన్ని అందించాల్సింది పోయి నా అనుమానాలతో సాధిస్తున్నాను. నల్లగా గుబురుగా ఉన్న అశోక్ మీసాలను తను చూపుడు వేలుతో రాస్తూ అంది శాంతి. నీ మనసు నేను అర్థం చేసుకోగలను శాంతి. రోజంతా ఎన్నో పనులతో అలసిపోయి ఇంటికి వచ్చే నాకు నువ్వు కనిపించగానే ఆ అలసట అంతా మాయమవుతుంది. నా హృదయ సామ్రాజ్యానికి మహారాణివి నువ్వు. నాతో కష్టసుఖాలు పంచుకునే వ్యక్తివి మాత్రమే కాదు, నా శరీర అవసరాల్ని, తృష్ణను, వాంఛను, కోరికను అన్నీ తీర్చగలదానివి కూడా. ఒకరి మనసు ఒకరు తెలుసుకుని ఒకరిలో ఒకరు కలిసిపోయి జీవించటమే ఆలుమగల దాంపత్యానికి అర్థం. కళ్ళు విప్పార్చుకుని చూస్తుంది అతన్ని శాంతి. ఏమిటంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? బిజినెస్ మ్యాగ్నెట్గా పేరు సంపాదించిన మీరు నా కోసం ఇంతగా ఆరాటపడుతుంటే ఆశ్చర్యంగానూ నా అదృష్టానికి గర్వంగానే ఉంది. అతని ఒత్తైన క్రాఫ్ట్లోకి వేళ్లు పోనిచ్చి కదుపుతూ అంది. పిచ్చి శాంతి, బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, ప్రపంచాన్ని జయించిన మహారాజైనా ప్రియురాలికి దాసుడే. నిజంగానా? చిలిపిగా అడిగింది. ప్రేమ అనేది ఒక తీయని భావన. ఆ అనుభూతిని జీవితంలో రుచి చూడని మనిషంటూ ఉండడు. కానీ అందరూ దాన్ని స్వంతం చేసుకోలేరు. నింగి నేల కలయిక అందంగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ ఆ రెండిటి కలయిక జరగదు. ఎంతోమంది భార్యాభర్తలు కలిసి అన్యోన్యంగా కాపురం చేస్తున్నట్టు కనిపిస్తారు. నిజమైన జీవితపు ఆనందాన్ని, దాంపత్యపు మధురిమల్ని పూర్తిగా అనుభవించేవాళ్ళు ఏ కొద్దిమందో ఉంటారు. ప్రేమ లాలించిన కొద్దీ చేరువవుతుంది. ఆ ప్రేమ కోసమే రాజులు రాజ్యాలు, చివరకు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రేమ కోసమే అనార్కలి సజీవ సమాధి కావించబడింది. ఆ ప్రేమే ఆగ్రాలోని తాజ్మహల్ నిర్మాణానికి కారణం. భాగ్యనగరంలోని వారధి నిర్మాణం సృష్టిలో అతి విలువైనది, అతి మధురమైనది ప్రేమ. అదే ఎదురు తిరిగితే ప్రేమకు మించి మనిషిని ఇంకేదీ బాధించలేదు. నేను బిజినెస్ మ్యాగ్నెట్ అయినా నీ పాదాక్రాంతుణ్ణి అంటూ శాంతి పాదాలను తన చేత్తో తడుముతూ అన్నాడు. అశోక్ మాటల్లో ప్రేమ, అనురాగం, భారీగా తను కోరుకునే ఆత్మీయత, లాలన ప్రతిఫలిస్తుంటే సంతోషంతో శాంతికి గొంతు పెగిలి మాట రాలేదు. ఇంత రాత్రి వరకు మేల్కొనుంటే నీ ఆరోగ్యం పాడవుతుంది, చెంపల పక్కనున్న జుట్టు సరిచేస్తూ అన్నాడు. మీ ఆరోగ్యం మాత్రం పాడవదా? నాకు అలవాటైంది. అయినా ఆ విషయాలను గురించి నేను ఆలోచించను. ఎందుకో తెలుసా? నువ్వు అనుక్షణం నన్ను గురించి ఆలోచిస్తూనే ఉంటావు కాబట్టి. లాలనగా శాంతి ముంగురులు నిమురుతూ అన్నాడు. మీరు ప్రేమిస్తున్నారనుకున్నాను, కానీ ఇంత అమితంగా ప్రేమిస్తున్నారనుకోలేదు. అమాయకంగా అంటున్న శాంతిని చూస్తుంటే అశోక్ నవ్వు వచ్చింది. నువ్వు నన్ను, నా ప్రేమను సరిగా అర్థం చేసుకోలేదు కాబట్టి నన్ను అనుమానించగలుగుతున్నావు శాంతి. ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందా? మీరు ఎదురుగా ఉన్నంతసేపు ప్రశాంతంగానే ఉంటుంది. అసలు ఇంకో ఆలోచన మనసులోకి రాదు. అతని పెదవులకు తన చెక్కిలిని ఆంచుతూ అంది. అతని చేతులు ఆమెను చుట్టేశాయి. భర్త బిగి కౌగిలిలో నవవధువులా ఒదిగిపోయిన శాంతి మనసులో అనుమానాలు, సంశయాలు అన్నీ ఎగిరిపోయాయి. అతని కోసమే పూచిన పువ్వులా అతని చేతుల మధ్య నలిగిపోతూ అలసటగా కళ్ళు మూసుకుంది. ఇరువురు ఒకరిలో ఒకరు లీనమయ్యి ప్రపంచాన్ని మరిచిపోయారు. వారిరువురిని కిటికీలో నుంచి చూస్తున్న నెలరాజు మబ్బుల చాటుకు రమ్మని తారవేపు కన్ను గీటి అటువైపు పరిగెత్తాడు. అశోక్ నాన్న రాఘవరావు గారు, ఆయన భార్య రాజ్యలక్ష్మి, రాఘవరావు గారి అత్తగారు అన్నపూర్ణమ్మ గారు. అన్నపూర్ణమ్మ గారికి పరందామయ్య గారికి పుట్టిన ఏకైక సంతానం రాజ్యలక్ష్మి. లేక పుట్టిన ఒక్కగానొక్క కూతుర్ని చిన్నతనం నుంచి కళ్ళల్లో పెట్టుకుని పెంచారు పరందామయ్య దంపతులు. కూతుర్ని అత్తగారింటికి పంపించి కూతుర్ని చూడకుండా ఉండలేక రాఘవరావు గారిని ఇల్లరికం తెచ్చుకున్నారు. పేద కుటుంబంలో నుంచి వచ్చిన రాఘవరావు గారు అపరంజి బొమ్మ లాంటి రాజ్యలక్ష్మిని, ఆమె వెనుకున్న 30 లక్షల రూపాయల ఆస్తిని వదులుకోలేక ఇల్లరికానికి ఒప్పుకుని ఇల్లరికపు అల్లుడయ్యాడు. వార్ధక్యంలో అశోక్ 5 సంవత్సరాల వయసప్పుడు పరందామయ్య గారు కన్నుమూశారు. మేనేజ్మెంట్ అంతా చూసేది రాఘవరావు గారి అయినా ఆస్తిపాస్తులన్నీ రాజ్యలక్ష్మి గారి పేరుతోనే ఉన్నాయి. కొడుకు అశోక్ ఎంకామ్ పూర్తి చేసిన తర్వాత
ఫ్యాక్టరీ వ్యవహారం అంతా అశోక్ అప్పగించి రాఘవరావు గారు స్నేహితులతో క్లబ్కి వెళ్ళి చదరంగం ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. బిజినెస్ మీద అశోక్ ఎక్కడికైనా వెళితే అప్పుడు మాత్రం 1-2 రోజులు ఫ్యాక్టరీకి వెళతారు అంతే. ఇక రాజ్యలక్ష్మి గారు ఎప్పుడూ బిజీగానే ఉంటారు. మహిళా మండలి ప్రెసిడెంట్, లయన్స్ క్లబ్ సెక్రటరీ. ఆ వ్యవహారాలతో ఇంటి విషయాలను పట్టించుకునే తీరిక ఓపిక రెండూ ఉండవు ఆమెకు. వచ్చేపోయే ఆమె స్నేహితులతో ఇల్లు పెళ్లివారిల్లులా కలకలలాడుతుంటుంది. అన్నపూర్ణమ్మ గారు పూర్వకాలపు మనిషి. ఇంట్లో వంట మనిషి ఉన్నా వంటంతా స్వయంగా తనే చేసి ఎవరికి ఇష్టమైన వంటకాలతో వాళ్లకు వడ్డిస్తుంది. ఇంట్లో ఉన్నది 5గురు మనుషులే అయినా అశోక్ ఇష్టమని చికెన్ బిర్యానీ, అల్లుడి గారికి ఇష్టమని చేపల పులుసు, కూతురికి ఇష్టమని కొబ్బరి చట్నీ, గుత్తి వంకాయ కూర, ఇలా రోజు 10 రకాల వంటకాలు తయారు చేస్తూ రోజంతా వంటగదిలోనే ఉంటుంది. ఉదయం 5 గంటలకు లేచి టిఫిన్ తయారు చేయటంలో ఆమె దినచర్య మొదలైతే రాత్రి 10 గంటలకు అందరూ భోంచేసిన తర్వాత వంటగది సర్దటంలో ఆమె దినచర్య ముగుస్తుంది. ఆ పనులన్నీ చేయొద్దన్నా ఆమె వినదు. అందరికీ వండి వడ్డించటమే ఆమెకు ఆనందం. సనాతన సాంప్రదాయాలు జీర్ణించుకున్న మనిషి. ఆ బంగళాలో మొత్తం 4 పనివాళ్ళున్నారు. సీతాలు పాచి పనులు చేస్తుంది. దాని మొగుడు రాముడు పాలు పితకటం, బజారు పనులు చేస్తాడు. తోటమాలి రామయ్య తోటను చూస్తాడు. ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు కాఫీ టిఫిన్ అందించటానికి రఘు అనే 14 ఏళ్ల కుర్రాడున్నాడు. ఎప్పుడూ చెక్కు చెదరని చిరునవ్వుతో హుందాగా పనివాళ్లు ఏదైనా పొరపాట్లు చేసినా అంతగా పట్టించుకోకుండా ఆత్మీయంగా ప్రేమగా చూసే శాంతి అంటే పనివాళ్లకు ప్రత్యేకమైన అభిమానం. ఎవరికి ఏం కావాల్సొచ్చినా జీతం తీసుకోవాలన్నా అందరూ శాంతిని అడుగుతారు. అందమైన బంగళా, కాలు కింద పెట్టాల్సిన అవసరం లేకుండా కార్లు, నౌకర్లు, పుష్కలంగా బ్యాంక్ బ్యాలెన్స్, స్వంత ఫ్యాక్టరీ, అపురూపంగా ప్రేమించే భర్త, కంటిపాపలా పెంచిన అన్నయ్య వదినల అనురాగం, అత్తమామల ఆదరణ అన్నీ ఉన్న శాంతి జీవితం వడ్డించిన విస్తరిలాంటిది. అంత అదృష్టాన్ని శాంతికిచ్చిన దేవుడు ఒక్క అదృష్టానికి మాత్రం ఆమెను దూరంగా ఉంచాడు. పెళ్ళయ్యి 8 సంవత్సరాలు నిండబోతున్నా ఆమె మాతృమూర్తి కాలేదు. ఆ ఒక్క లోపం కూడా లేకపోతే శాంతికి తను గుర్తుకు రానేమో అన్న స్వార్థంతో దేవుడు ఆమెకు తల్లి అయ్యే అదృష్టాన్నివ్వలేదు. శాంతికి అశోక్కి కూడా పిల్లలంటే ఎంతో ఇష్టం. సాయంత్రం 5 గంటలు కావస్తుంది. అశోక్ ఇంకా ఇంటికి రాలేదు. శాంతి అశోక్ల బెడ్రూమ్ మేడ మీద ఉంది. అశోక్ ఇంట్లో లేనప్పుడు వరండాకు ఎదురుగా ఉన్న గదిలో పుస్తకాలు చదువుతూనో టేప్ రికార్డ్ వింటూనో కూర్చుంటుంది శాంతి. అశోక్, శాంతి తప్ప ఆ గదిలోకి ఎవరూ వెళ్లరు. వరండాలో నుంచి నవ్వులు మాటలు వినిపిస్తున్నాయి. అత్తగారి ఫ్రెండ్స్ వచ్చారు కాబోలు, సందడిగా ఉంది అనుకుంది మనసులో శాంతి. రాజ్యలక్ష్మి గారి స్నేహితులు వచ్చినప్పుడు శాంతి సామాన్యంగా తన గదిలో నుంచి బయటికి రాదు. అత్తగారి అభిప్రాయాలతో శాంతి ఏకీభవించదు. ఆమె ఫ్రెండ్స్ అంతా ఆమెను కాకాపట్టి టిఫిన్, కాఫీ కార్యక్రమాలు ముగించుకుని వెళ్లేవాళ్లే. వాళ్ళని చూస్తూనే కంపరంగా ఉంటుంది శాంతికి. మహిళా మండలులు, క్లబ్లు పెట్టి వాళ్ళు చేసే ప్రజాసేవ ఏమో కానీ ఒకరి చాటుగా మరొకరు ఒకరిని ఒకరు విమర్శించుకోవటమే సరిపోతుంది. లేకపోతే ఆ వారంలో కొన్న చీరలను గురించో ఆ నెలలో చేయించుకున్న నగల గురించో మాట్లాడుకుంటూ ఎంతసేపు తమ ఆధిక్యతను ప్రదర్శించుకోవాలనుకోవటంతోనే సరిపోతుంది వాళ్లకు. వాళ్ళ మాటల్లో తన పేరు వినిపించటంతో శాంతి ఆలోచనలకు బ్రేక్ పడింది. ఏమిటి రాజ్యం, కోడలు కాపురానికి వచ్చి 9 ఏళ్లు కావస్తుంది. ఇంకా నువ్వు నాయనమ్మవు కాలేదేమిటి? మీ కోడలు కుటుంబ నియంత్రణ పాటిస్తుందా అంటుంది ఒక ఆమె. అలాంటిదేం లేదు. మా శాంతికి కూడా పిల్లలంటే చాలా ఇష్టం అంది రాజ్యలక్ష్మి. పెళ్ళైన నెలలోపు నెల తప్పితే సరి, లేకపోతే 4 సంవత్సరాలు గడిచాయంటే పుడతారన్న నమ్మకం లేదు. సిరి సంపదలతో తులతూగుతున్న నట్టింట్లో పసిబిడ్డ పారాడకపోతే ఇల్లు చిన్నబోయినట్టుగా ఉంటుంది. మన కుటుంబాల్లో ముందుగా మీకెంత ఆస్తి ఉందని ఎవరూ అడగరు, మీకెంతమంది పిల్లలని అడుగుతారు. శాంతికి పిల్లలు పుట్టకపోవటం తనకేదో ముంచుకుపోయే బాధన్నట్టుగా రాగాలు తీసి మాట్లాడుతుంది ఒక ఆవిడ. వాళ్ళ మాటలు వింటున్న శాంతి గుండెల్లో అగ్నిజ్వాలలు రేగాయి. ఒక్క ఉదుటిన వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళందరినీ బయటకు గెంటేయాలన్నంత ఆవేశం వచ్చింది. తన ఒడిలో చిన్నారి పాప గంతులు వేయాలని, పాపల బోసి నవ్వులు మా ఇంట్లో విరబూయాలని నాకు మాత్రం కోరికగా లేదు. ఆ తలంపుకే నా హృదయం పరవశించిపోతుంటే సాటి ఆడవాళ్లుగా వాళ్ళకు ఆ విషయం తెలియదా? తల్లిని కాలేకపోవటం నా పాపమా? నాకు పిల్లలు లేరని వీళ్ళకెందుకు అంత బాధ?
నా వయసు వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళే కాలేదు. పిల్లలు లేనంత మాత్రాన నేనేదో ఘోరం చేసినట్టుగా సూటిపోటి మాటలతో పరోక్షంగా ప్రత్యేకంగా నేను గొడ్రాలినని ఎత్తి చూపుతూ మనస్సును గాయపరిచి ఆనందించటం వీళ్ళకు సరదానా? ఆడదానికి మరో ఆడదే శత్రువు అంటారు. ఇందుకే కాబోలు శాంతి కళ్ళు శ్రావణ మేఘాల్లా వర్షిస్తున్నాయి. ఇలాంటి మాటలు వినలేకనే శాంతి ఈ మధ్యన పార్టీలకు పేరంటాలకు వెళ్ళటం మానేసింది. గొడ్రాలితనం నాలాంటి వాళ్ళకి శాపమా? చూడు రాజ్యలక్ష్మి, నీ కోడల్ని ఒకసారి బాబాగారి దగ్గరకు పుట్టపర్తి పంపించు. ఆయన కనికరించి పండో ప్రసాదమో ఇచ్చారంటే తప్పకుండా మీ కోడలికి సంవత్సరం నిండక ముందే 12 కొడుకు పుడతాడు. బాబాగారి విషయం నాకు తెలియదు కానీ ఈ మధ్య అందరూ గొల్లపూడిలో అయ్యప్ప దేవాలయానికి వెళుతున్నారు. వాళ్ళ మాటలు వినలేక యూఫోమ్ దిండులో ముఖం దాచుకుంది శాంతి. కన్నీటితో తడిసిపోతుంది తలగడ. ఇటువంటి మాటలు రోజు ఏదో ఒక టైంలో శాంతి ఎవరి నోటి నుంచో ఒకరి నోటి నుంచి వినక మానదు, బాధపడక మానదు. మరో 10 నిమిషాల తర్వాత వాతావరణం వాన కురిసి వెలిసినంత ప్రశాంతంగా ఉంది. అందరూ వెళ్ళిపోవటంతో ఏడ్చి ఏడ్చి శాంతి కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయాయి. ఆలోచనల తీవ్రతకు తలలోని నరాలు చిట్లిపోయేలా ఉన్నాయి. బాధ, వేదన, తన మీద తనకే జాలి, ఇలాంటి భావాలెన్నో ఒక్కసారిగా శాంతి మనసును చుట్టుముట్టడంతో పైన సీలింగ్ ఫ్యాన్ స్పీడుగా తిరుగుతున్న గాలి ఆడనట్టు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నట్లుగా అనిపించింది శాంతికి. ఏడుపుతో అలసిపోయిన శాంతి అలాగే పడుకుని నిద్రపోయింది. రాత్రి 8 గంటలకు ఇంటికొచ్చిన అశోక్ బెడ్రూమ్లో శాంతి కనిపించకపోయేసరికి శాంతిని వెతుక్కుంటూ ఆ గదిలోకి వచ్చాడు. ట్యూబ్లైట్ల కాంతిలో బంగారు వన్నెలో పాలరాతి విగ్రహంలాగా నునుపు తేలిన ఆమె సౌందర్యం అతిలోక సుందరంగా ఉంది. ఆమె ముఖ సౌందర్యం, అందులో నుండి ప్రవహిస్తున్న ఆకర్షణ అశోక్ను చలింపచేస్తున్నాయి. శాంతి పడుకున్న మంచానికి దగ్గరగా వచ్చి శాంతి ముఖం మీదకు వంగి శాంతి అని పిలిచాడు మృదువుగా. శాంతికి మెలకువ రాలేదు. శాంతి అన్న ఆ పిలుపుతో మూసుకున్న కనురెప్పలపై చుంబించాలన్న లాలసత్వం, ఆమె స్పర్శలో కోరుకునే ఆనందాన్ని అనుభవించాలన్న ఆరాటం, హిమాలయ శిఖరంలా ఆమెను ఆక్రమించుకోవాలన్న ఆవేశం. కళ్ళు తెరిచిన శాంతి ముఖం చూడగానే అతనిలోని ఆవేశం పొగమంచులా కరిగిపోయింది. ఆర్ద్రతగా ఆమెను గుండెలకు అదుముకుంటూ ఎందుకలా ఉన్నావు, ఏం జరిగింది అడిగాడు లాలనగా. భర్త లాలనకు శాంతి మనసు ద్రవించింది. ఏం లేదు, తలనొప్పిగా ఉంది అంది. వాళ్ళన్న మాటలు చెప్పి అతని మనసు బాధ పెట్టడం ఇష్టం లేక. నీకు అబద్ధం చెప్పటం కూడా చేత కాదు. మళ్ళీ ఎవరో ఏదో వాగుంటారు. ఆ పశువుల మాటలకు నువ్వేడుస్తూ పడుకున్నావు. శాంతి, నీకెన్నిసార్లు చెప్పాను సంస్కారం లేనటువంటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దని. ఎంతసేపు వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారని నువ్వేడుస్తూ పడుకుంటావు. నీ కళ్ళల్లో నీళ్లు తిరగటం నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? నేను పడే వేదన నీకు అర్థమైతే నువ్విలా ప్రతిసారి ఏడుస్తూ నన్ను బాధ పెట్టవు. నాకు కావలసింది నువ్వు, నీ ప్రేమ, నువ్వందించే అనురాగం. అతని కంఠంలో ప్రతిధ్వనించిన దృఢ నిశ్చయాన్ని గుర్తించిన శాంతి ఆరాధనగా భర్త వైపు చూసింది. ఆ మాటలు అతనంత సిన్సియర్గా చెబుతుంటే అబద్ధమని అనుకోలేకపోయింది. శాంతి కళ్ళల్లోని భావాలను అర్థం చేసుకున్న అశోక్ పెదవులపై చిరునవ్వు తోచింది. ఎంతకీ అంతుపట్టని ఈయన వ్యక్తిత్వం ముందు ప్రతిసారి ఓడిపోతూనే ఉంటాను. నేనింత బాధపడుతున్నా ఆయన ఇంత నిర్మలంగా ఎలా నవ్వగలుగుతున్నారో. ఈయన సామాన్యమైన సెంటిమెంట్స్కు అతీతుడా? నిన్ను ఒంటరిగా వదిలేస్తే పనికిరాని ఆలోచనలతో మనసు పాడు చేసుకుంటావు. ఆకలిగా ఉంది, ఇద్దరికి భోజనం వడ్డించు. తనకు భోంచేయాలని లేకపోయినా భర్త కోసం భోజనానికి కూర్చుంది శాంతి. శాంతి, అప్సరాలో మంచి హిందీ పిక్చర్ ఆడుతుంది, సెకండ్ షోకి వెళదామా అన్నాడు అశోక్ బెడ్రూమ్లోకి వస్తూనే. నేను రాలేను, మీరు వెళ్ళండి. నేను పిక్చర్కి వెళదామన్నది నీకోసమే, నా కోసం కాదు. వెళదాం, తయారవు, టైం అవుతుంది. మీరు కారు బయటికి తీయండి, నేను ఈలోగా చీర మార్చుకుని వస్తాను. 10 నిమిషాలే ఉంది టైం, పిక్చర్ బిగిన్ కావటానికి, త్వరగా రా అంటూ కిందకెళ్లారు. కార్ స్టార్ట్ చేసి స్టీరింగ్ ముందు కూర్చున్న అశోక్ శాంతిని చూసి ఒక్క నిమిషం కనురెప్ప వేయటం మర్చిపోయాడు. నెమలిపించం రంగు వెంకటగిరి జరీ చీరలో బాబు గీసిన బొమ్మల రవివర్మ కుంచె నుంచి జాలువారిన చిత్రంలా ఉంది. సినిమా ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి శాంతితో కబుర్లు చెబుతూ కూర్చోవాలనిపించింది. రెడీ అయి వచ్చిన శాంతిని నిరుత్సాహపరచడం ఇష్టం లేక కారు స్టార్ట్ చేశాడు. కారు అప్సరా థియేటర్ ముందాగింది.
హాలు నిండింది అన్న బోర్డు వేలాడుతుంది గేటుకు. పిక్చర్ బిగిన్ అయ్యే టైం అయిపోవటంతో కొత్త పిక్చర్స్ ఆడుతున్న అన్ని థియేటర్ల ముందు అదే బోర్డు వేలాడుతుంది. చివరికి విసిగెత్తి ఒక పాత పిక్చర్ ఆడుతున్న థియేటర్ ముందు కారాపాడు. అందులో సుజాత ఆడుతుంది. శాంతికి మనసు బాగాలేదని పిక్చర్కు తీసుకొచ్చి ఆమె బాధను మరింత అధికంచేశాను అనుకుంటూ ఇంటర్వెల్ అవ్వగానే తలనొప్పిగా ఉంది, ఇక వెళదామంటూ లేచాడు అశోక్. శాంతి భర్తను అనుసరించింది. వెన్నెల్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. ఎవరూ పక్కన లేకుండా భర్తతో కారులో తిరగటం ఎంతో హాయి అనిపించింది శాంతికి. జీవితం అంతా తమ ప్రయాణం ఇలాగే సాగిపోతే ఎంత బాగుంటుంది అనుకుంది. వీధులన్నీ కారులో తిరిగి తిరిగి 12 గంటలకు ఇంటికొచ్చారు. అలసిపోయిన శాంతి అశోక్ చేతి మీద తలపెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోయింది. శాంతి నిద్రపోయిన తర్వాత ఆమెకు మెలకువ రాకుండా ఆమె తలను దిండు మీదకు చేర్చి లేచి సోఫాలో కూర్చుని సిగరెట్ ముట్టించాడు అశోక్. పిల్లల కోసం శాంతి పడే వేదన గుర్తుకొస్తే మనసులో చేయి పెట్టి కెలికినట్టుగా ఉంటుంది అతనికి. కాల్చి పారేసిన సిగరెట్ ముక్కలతో టీపై మీదున్న యాస్ట్రే నిండిపోయింది. సిగరెట్ మీద సిగరెట్ కాల్చడం వలన పేదాలు నల్లగా కందిపోయి మంటగా ఉన్నాయి. శాంతి వైపు చూశాడు. ఆమె ముఖం నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. ఆలోచనలతో అతని మనసు బరువెక్కింది. లేచి బాల్కనీలోకి వెళ్ళాడు. చల్లటి గాలి ఆహ్లాదంగా ఉన్న మండుతున్న అతని మనసును చల్లార్చలేకపోయింది. అశోక్ సిటీలో పెద్ద పేరున్న బిజినెస్ మ్యాగ్నెట్. వ్యాపారాభివృద్ధి కోసం అతను అహర్నిశలు పాటుపడుతుంటాడు. అయితే అతను కేవలం డబ్బు సంపాదించటమే లక్ష్యంగా పెట్టుకోకుండా ఆ డబ్బుకు ఒక అర్థం పరమార్థం కలిగేలా ఇతర వ్యాపారాల్లో ఆ లాభాలను పెట్టుబడిగా పెట్టి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంటాడు. అతని ఫ్యాక్టరీలో పనిచేసే కుటుంబాల వాళ్లను ఉచిత వైద్య సౌకర్యం, ఏ కార్మికుడైనా మరణిస్తే అతడిపై ఆధారపడిన కుటుంబానికి ఆర్థిక సహాయం చేయటమే కాకుండా ఆ కుటుంబంలోని వ్యక్తికి ఫ్యాక్టరీలో ఏదో ఒక రకమైన ఉపాధి కల్పిస్తాడు. ప్రతి సంవత్సరం 15% నుంచి 20% వరకు బోనస్ ఇస్తుంటాడు. వర్కర్స్ భవిష్యత్తు అతను తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడుతూ ఉంటుంది. ప్రతి క్షణం వర్కర్స్ భవిష్యత్తును గురించి ఆలోచించే అతను అందరికీ పూజనీయుడయ్యాడు. ప్రతి కార్మికుడు ఈ ఫ్యాక్టరీ నాది అని అనుకుంటూ పనిచేయటం వలన ఉత్పాదక శక్తి పెరిగింది. అతనంటే అందరికీ గౌరవం పెరిగింది. కార్మికులకు డబ్బు అవసరమైనప్పుడు ఏ వడ్డీ వ్యాపారి దగ్గరో చెంబు బిందె తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకునే అవసరం లేకుండా వాళ్ళ అవసరాలను గుర్తించిన తనే ఆ డబ్బుని జీతాలలో వాయిదాల పద్ధతి మీద తీర్చుకునే విధంగా అప్పు ఇస్తాడు. ఫ్యాక్టరీ ఉత్పత్తికి సంబంధించిన విషయాలను ఎంతో జాగ్రత్తగా పరిశీలించాల్సి రావటంతో ఈ మధ్య అశోక్ ఎక్కువ కాలాన్ని ఫ్యాక్టరీలోనే గడుపుతున్నాడు. సంవత్సరానికి ఒకసారి ఫ్యాక్టరీ వార్షికోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుతారు. వర్కర్స్, స్టాఫ్ అన్న తేడా లేకుండా ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బంది అంతా కలిసి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అశోక్ చేతుల మీదుగా జరుగుతుంది. సోమవారం ఫ్యాక్టరీ వార్షికోత్సవం. ఈసారి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ శాంతి చేతుల మీదుగా ఫైనాన్స్ వింగ్ వారు అడిగితే కాదనలేక సరే అన్నాడు అశోక్. శాంతికి అలాంటివంటే ఇష్టముండదు. భర్త మాట కాదనలేక అంగీకరించింది. సోమవారం ఫంక్షన్కు కారులో బయలుదేరింది శాంతి. ఫ్యాక్టరీ ఆవరణంతా రంగు కాగితాలతో విద్యుత్ దీపాలతో అందంగా ఆకర్షణీయంగా అలంకరించారు. గేటు బయట వెల్కమ్ బోర్డు, ఆడిటోరియం అంతా జనంతో కిక్కిరిసిపోయి ఉంది. రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శిస్తున్నారు స్టేజి మీద. చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ కూర్చుంది శాంతి. సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తవగానే ఫైనాన్స్ వింగ్ సెక్రటరీ అశోక్ను శాంతిని వినయంగా స్టేజి మీదకు ఆహ్వానించాడు. ఆడిటోరియం కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది. ఫ్యాక్టరీ సిబ్బంది అందరూ తమ యజమానురాలి భార్యగా తనకు అమితమైన గౌరవ మర్యాదలను అందిస్తుంటే ఆడదానికి ఇంతకు మించిన అదృష్టం ఇంకేం కావాలి అనుకుంది మనసులో శాంతి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. అశోక్ను మాట్లాడవలసిందిగా కోరారు కార్మిక నాయకుడు. అశోక్ లేచి మైక్ ముందుకొచ్చాడు. తన ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ల పిల్లల కోసం త్వరలో ఒక పాఠశాల నిర్మిస్తానని చెప్పాడు. అంతేకాకుండా వర్కర్స్ కుటుంబాలలో పై చదువులు చదవాలని ఆసక్తి ఉండి ఆర్థిక ఇబ్బందుల మూలంగా చదవలేని వాళ్లకు వాళ్ళెంతవరకు చదువుకున్నా అంతవరకు తను వాళ్లకు ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించాడు. ఆడిటోరియం హర్షధ్వానాలతో మార్మోగిపోయింది. ఒక వయసు మళ్లిన కార్మికుడు స్టేజీ మీదకొచ్చి అశోక్ 2 చేతులు అందుకుని కళ్ళకద్దుకుని, మీలాంటి యజమానిని నేనెక్కడా చూడలేదు బాబు, మీలాంటి యజమాని కింద పని చేయటం మా అదృష్టం అన్నాడు ఆనంద బాష్పాలు నిండిన కళ్ళతో.
శాంతి మనసులో అంతవరకు ఉన్న సంతోషం ఎగిరిపోయి మనసు బరువెక్కింది. ఎవరో కన్నబిడ్డల భవిష్యత్తు కోసం కొన్ని వేలు ఖర్చు పెట్టి పాఠశాల కట్టించబోతున్నారు. ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా రోజూ ఎంతోమందికి సహాయపడుతుంటారు. అన్ని పుణ్యకార్యాలు నిర్వహించే ఆయనకు ఏ పుణ్యఫలమైనా దక్కి ఒక బిడ్డ కలగకూడదు. 10 మందికి ఉపయోగపడే మనుషులనే భగవంతుడు బాధ పెడతాడు ఎందుకో. అందరూ పొగుడుతూ మాట్లాడుతుంటే విప్పారిన నేత్రాలతో భర్తనే చూస్తూ కూర్చుంది శాంతి. వాళ్ళు నిన్ను దేవతలా చూశారు. కార్మికుల కళ్ళల్లో కదలాడిన ఆనందాన్ని తలుచుకుంటేనే మనసు పులకరిస్తుంది. మనం ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు ముఖ్యం. మనిషిగా మనం తోటి మనిషికి ఎంతగా సహాయపడుతున్నామని ఆలోచించాలి. కుడి చేత్తో స్టీరింగ్ను తిప్పుతూ ఎడమ చేతిని శాంతి భుజాల చుట్టూ వేసి ఆమెను దగ్గరికి లాక్కుంటూ అన్నాడు. భర్తకు దగ్గరగా జరిగి అలసటిగా అతని భుజం మీద తల ఆంచింది శాంతి. అప్పుడే అలసిపోయావు నవ్వుతూ అన్నాడు. భర్త చూపే అనురాగానికి హద్దులు దాటిన సంతోషంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శాంతికి. అతని కళ్ళల్లోకి చూస్తూ గోముగా, నేను చాలా అదృష్టవంతురాలినండి అంది. ఓ నీలితెర అతని ముఖంలో తారాడి అంతలోనే మాయమయ్యింది. మనసులో రేగే ఏ భావాన్ని అయినా ముఖంలో కనిపించనీయకపోవడం అశోక్లోని ప్రత్యేకత.